గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, సో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినప్పుడు చాలా రకరకాల టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు. పొరగడుపుని లేచి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్న తర్వాతే కొంతమంది డైలీ దినచర్య స్టార్ట్ అవుతుంది చాలా మందికి. అవును. సో ఇవన్నీ కాకుండా చక్కగా ఈ ప్రెషర్స్ ద్వారా ఏదైనా తగ్గే మార్గం ఉందా? ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యకు అంటే డైజెషన్ ఇష్యూస్కి ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ప్రూవెన్. మీరు ఎవరైనా మనకు ఈ వీడియో తర్వాత చెప్తారు, మేము ట్రై చేసామండి, మంచి రిజల్ట్స్ వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ తప్పకుండా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి, వండర్ఫుల్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇది వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ ఏంటంటే మనము ఎందుకు ఈ సమస్య, ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఒకప్పుడు అరుగుదల తగ్గిందంటే ఒక ఏజ్ వచ్చాక అరగడం లేదు తిన్నది గ్యాస్ట్రిక్ 50 ఏళ్ళ పై తర్వాతనే 50 60 ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వచ్చేది కాదు, హాయి తినేసేవాళ్ళు, ఇంత తినగలిగే వాళ్ళు. అసలు యాక్చువల్గా ఒక పనిలో పెట్టుకోవాలంటే మనుషుల్ని ముందు భోజనం పెట్టి ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇంకా పని చేసే వ్యవసాయం పని కదా, అలా తినాలి చేయాలి అనే ఇప్పుడు తినడానికే లేదుగా. అప్పుడు ఆహారం లేదు, తినడానికి ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం ఉంది, కడుపు నిండా తినేవాళ్ళు తినలేకపోతున్నారు. కొంచెం ఆకలిస్తుంది కొంతమందికి, ఇంత తినగానే కడుపు నిండిపోతుంది. కొంతమందికి ఏం తిన్నా వెంటనే తేన్పులు, యాసిడ్ రిఫ్లక్స్, చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్, అది ఏంటంటే చివరికి హార్ట్ అటాక్ ఏమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమంది. ఈ బర్నింగ్ ఇక్కడ దాకా రావడం. గ్యాస్ ఇష్యూస్ ఉన్నప్పుడు గ్యాస్ ఇష్యూ వల్లనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కేసెస్ కూడా చూసాం కదా చాలా. అదే ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఈ హార్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే మంట, ఫైరు, ఇలా యాసిడ్ పైకి వచ్చేస్తుంది కదా, అందువల్ల ఈ ఏరియా అంతా ఇబ్బంది కలుగజేస్తుంది. అందువల్ల హార్ట్ అటాక్ అన్న అది ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని మీద మనం ఒకసారి కొంచెం ఒక చిన్న బ్రీఫ్ చెప్పాలనుకుంటే, మనము ఏం తింటున్నాము అనే దానికన్నా కూడా ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎంత తింటున్నాం. సో అంటే మనము మన పొట్టకు లేదా జీర్ణాశయానికి అనువైన ఆహారం తింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే దీనికి సరిపడిన ఆహారం తినడం కూడా మంచిది కాదు. ఆక్యుపంక్చర్లో ఏం చెప్తామంటే మట్టి, ఎర్త్, మట్టి అంటే పొట్ట అంటాం మేము. మట్టిలో ధాన్యం వేస్తే ఇలా పండుతాయి, పొట్టలో కూడా గర్భం వస్తుంది, డెవలప్ అవుతుంది. మట్టి పొట్ట అనేది రెండు కూడా నరిష్మెంట్ అంటే పోషణ. ఓకే, నరిష్మెంట్, పోషణ. ఇక్కడి నుంచి మనకు అన్ని ఆర్గాన్స్కి ఎనర్జీ అందుతుంది. పొట్టలో ఉన్న ఆహారం ఏ తిన్నా కూడా అదే జీర్ణమయ్యి ఎస్సెన్స్ వచ్చి ఆ సారాలన్నీ కూడా ఆయా ఆర్గాన్స్కి ఎనర్జీని ఇస్తున్నాయి. కంటి దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి అంతా కూడా ఈ పొట్ట బాగుండాలి. ఇది కేంద్ర బిందువు. పొట్ట బాగుంటే అన్నీ బాగుంటాయి. పొట్టని గట్ అంటాం, గట్ హెల్త్ అంటాం. అంటే మనం తిన్న ఆకలేయాలి, తినాలి, అరగాలి, జీర్ణం కావాలి, అది రసాలు శరీరానికి అందాలి, ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్, అండ్ వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఎలిమినేట్ అవ్వాలి. సో ఇదంతా కలిపితేనే మనం ఒక మెటబాలిక్ యాక్టివిటీ, మెటబాలిజం అంటాం. సో అందువల్ల ఈ గట్టుకు ఈ బ్రెయిన్ యాక్సెస్ ఉందని కూడా అంటున్నాం మనం. సో మనం ఏం చేస్తున్నాం అంటే పొట్టకు అనువైన ఆహారం తింటున్నామా లేదా అని చూడాలి. అనువైన ఆహారం అంటే ఏంటి? ఇప్పుడు మట్టిలో కొన్ని రకాలే కలిసిపోవు. ప్లాస్టిక్లు వేస్తే మట్టిలో కలిసిపోవు, సీసాలు, గాజు వేస్తే కలిసిపోవు కదా. మట్టి అనేది జీర్ణం చేసుకోలేదు, ఇబ్బంది పడుతుంది, పర్యావరణ సమస్య. అట్లాగే పొట్టలు కూడా కొన్ని రకాల పదార్థాలు మనకు జీర్ణం కావు, అవి మనం ఇప్పుడు ఎక్కువ తింటున్నాం. రెండవది కెమికల్స్ ఫుడ్ బాగా పెరిగాయి. ఇప్పుడు మనం ధాన్యం పండించాలంటే ఒకప్పుడు తక్కువ కెమికల్స్, న్యాచురల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లేనే లేవు. ఫెర్టిలైజర్స్ కూడా న్యాచురల్గా ఉండేవి. ఏది మన పశువుల వ్యర్థాల నుంచే తీసేవాళ్ళు. అట్లా కాకుండా ఎరువులు, పురుగు మందులు వాడకం, ఇవన్నీ కూడా ఏమైంది, మట్టి స్పాయిల్ అయిపోతుంది. మట్టిలో పండిన ధాన్యం కూడా కెమికల్స్ మయమవుతుంది. అది మనం తింటున్నాం కాబట్టి, మట్టి పొట్ట ఎందుకు అంటున్నాం అంటే అదే తింటున్నాం కాబట్టి ఇది కూడా స్పాయిల్ అయిపోతుంది.
ఇది. సో మనకి ఏది నచ్చుతుంది పొట్టకి అంటే 2-3 విషయాలు చూడాలి. ఒకటి, మన ప్రాంతంలో పండిన ఆహార పదార్థాలన్నీ కూడా మన పొట్టకు నచ్చుతుంది. రీజనల్, ఇంపోర్టెడ్ నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుంచి ఆవకాడో అదో ఏదో తెప్పిస్తాను అంటున్నారు. అది మన ప్రాంతంలో పండింది కాకపోతే, మన పూర్వీకులు ఆ పదార్థాన్ని కనుక తిని ఉండకపోతే అది మనకు అంత సరిపడదు. ఎందుకంటే మన ఈ సెల్స్ కణాలు దాన్ని గుర్తుపట్టలేవు. ఆ డైజెస్టివ్ సిస్టమ్ దానికి అనుగుణంగా లేదు. అందుకని మన వాళ్ళు ఏం తిన్నారో చూసి తినొచ్చు. మన వాళ్ళు ఈ సమయంలో ఏం తినాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, మన పూర్వీకులు తిన్నారా లేదా, తిన్నారు, మా నాన్న అమ్మ నాన్న తిన్నారు, మనం తినచ్చు. బట్ మనకు ఖచ్చితంగా సరిపోతుంది, దాదాపు సరిపోతుంది. కొంచెం లైఫ్ స్టైల్ మారింది కాబట్టి అంత తినకూడదు, కానీ ఆ పదార్థం మనకు పడుతుంది. రెండవది, మన రీజనల్తో పాటు సీజనల్గా వచ్చేవి కూడా తీసుకోవాలి. మన ఈ సీజన్లో అన్నీ తినవచ్చు. మన సీజన్లో ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ వస్తాయి, ఒక్కొక్క సీజన్లో ఒక ధాన్యం వస్తుంది. అవన్నీ కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ రెండు అంటే ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పడం కోసం చెప్తున్నాను. ఓకే. ఇక మూడవది ఏంటంటే ఎలా తినాలి. ఎలా తినాలంటే మనం తినే పదార్థాలు ఎంత గొప్పవైనా కూడా తినే పద్ధతి ప్రకారం తినాలి. ఎలా తినాలి? ఒక్క సింపుల్ సిస్టమ్ చెప్తున్నా నేను. ఎంత పెద్ద సమస్యకని చెక్ పెట్టవచ్చు. కొంచెం నమిలి తినండి. నమిలి చూయింగ్ ప్రాపర్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సగం మన నోట్లోనే అరిగిపోవాలన్నట్టు, పొట్టకి ఎక్కువ శ్రమ కలిగించకూడదు. ఎందుకంటే అది ఇబ్బంది పడుతుంది. ఈరోజు మనం తినకూడని పదార్థాలు తింటున్నాము, తాగకూడని ద్రవాలు తాగుతున్నాము, అందువల్ల పొట్ట ఇబ్బంది పడుతుంది. అందుకని ఏం చేస్తున్నాం అంటే నమిలి తినండి. చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ సమస్యకి చాలా చాలా ఇంపార్టెంట్. నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్ అంటాం. మంచి నమిలి తినండి. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. ముద్దకు ఒక రుచి ఉంటుంది. ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలి. ఆ రుచి అయిపోయిన తర్వాత అప్పుడు మింగాలి. ఆ రుచి ఉంటుంది కదా, రుచిని ఆస్వాదించాలి. తింటూ ఉంటారు కదా, చాలా మంది తినరు. ఇప్పుడు తినడం లేదు. నేను 5 నిమిషాలు భోజనం ఫినిష్ చేసే వాళ్ళు చాలా మంది దగ్గరకు వచ్చే వాళ్ళు అడిగితే ఎంతగా మీరు భోజనం ఎలా చేస్తారంటే చాలు, చాలా ఫాస్ట్ అండి, ఇలా 4-5 నిమిషాలు భోజనం అయిపోతుంది అంటారు. కొన్నిసార్లు ఈ ఉరుగులు పరుగుల జీవితంలో కొన్నిసార్లు కాదు, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా తినేయడం, బయట ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు బఫే సిస్టమ్స్ వచ్చింది, ఫాస్ట్ గా తినేయడం, ప్రశాంతంగా కూర్చొని ఒక అరగంట ఆస్వాదిస్తూ తినే రోజులు పోయాయి. కానీ మనం ఇంత కష్టపడేది జీవితం అంతా కూడా ఒకటి చెప్పమంటారా, ఒక్క ఆహారమే మనం ఎంజాయ్ చేయగలిగేది. మనం అందులో అద్భుతమైన నిజంగా ఇంటికి వెళ్ళి మంచిగా వండుకొని తినేయాలనిపిస్తుంది. ఆహారమే, అది తింటే మిగతా అన్ని సరిగ్గా ఉంటాయి. అందుకే ఇంత చెప్పాను, ఇది కేంద్ర బిందువు అని. మన బ్రెయిన్ పనిచేయాలి. చూడండి, నాభి దగ్గర చల్లబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అంటారు. నాభి దగ్గర కొంచెం బాగుండాలంటే డైజెషన్ బాగుండాలి, అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మిగతా ఆర్గాన్స్ అని చాలా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయంటే మన ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేదని. చాలా ఇంకొక విషయం రహస్యం చెప్పిన, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. గ్యాస్ కనుక చూడండి, మోకాళ్ళ నొప్పులు ఒక రోజు చాలా ఎక్కువ ఉంటాయి కొంతమందికి, ఒక రోజు పర్లేదండి అంటారు. ఎందుకు ఎక్కువ ఉన్న రోజు ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అయ్యి ఉంటుంది పొట్టలో. ఆ రోజు పప్పులు ఎక్కువ తినడం కానీ, లేదా చింతపండు తినడం కానీ, ఎక్కువ తినడం కానీ, అదేదో ఆహారంలో డిస్టర్బ్ అయితే గ్యాస్ ఫామ్ అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు ఈ నీ పెయిన్, జాయింట్ పెయిన్కి వస్తాయి. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే. నమిలి తినడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఎంత తినాలి అంటే కడుపు నిండా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి, తినాలి. ఎప్పుడు తినాలి ఇది కూడా ఇంపార్టెంట్. ప్రతి అన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడు తినాలంటే మన పొట్టలో డైజెస్టివ్ జ్యూసెస్ ఒక పర్టికులర్ టైంలో ఎక్కువగా ఉంటాయి. అదేంటంటే మార్నింగ్ 7 to 9 బ్రేక్ఫాస్ట్ టైం, అది 7 నుంచి 9 మధ్యలో. మన వాళ్ళు 9 తర్వాత తింటున్నారు చాలామంది. 9, 10, 11 టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మేము అదే చెప్తాం, 9 లోపు తినండి అని. 8:30కి 8 o'clock తినండి. 7 to 9 టైం ఉంది దానికి. ఆ టైం ఏంటంటే స్టమక్ టైం. అది మనకు పొట్టకు టైం ఉంది, స్టమక్ టైం. ఆ డైజెషన్ బాగుంటుంది అప్పుడు. 7 to 9 బ్రేక్ఫాస్ట్. నమిలి తినండి, ఫ్రూట్స్ పెట్టుకోండి. ఈ సీజనల్ రీజనల్లో పండుగ తీసుకోండి చెప్తాం. ఇది ఒకటి. రెండవది, మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు తినాలి? అది 12:30, 1:30 దాకా తినవచ్చు. ఎందుకంటే సూర్యుడు అక్కడ నడినెత్తిన మండుతున్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఆకలేస్తుంటుంది. సో డైజెస్టివ్ జ్యూసెస్ చాలా బాగుంటాయి. సో ఆయన అక్కడికి వచ్చాడంటే ఇది ఇక్కడికి వచ్చినట్టే.
సో అప్పుడు మనం లంచ్ చేయొచ్చు. రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? సూర్యాస్తమయంకు కొంచెం అటు ఇటు అంటే 7-7:30 ఇక మ్యాక్స్ 8 లోపు చేయాలి. అసలు మేము చెప్పేది అయితే 6:30 7 ఎలా తింటామండి, పనులు ఉన్నాయి, ఆఫీసులు ఉంటాము, తినలేము, షాప్ కట్టేయాలి, రావాలి అని అంటారు. కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే 7:30 8 మ్యాక్సిమం 8:30 లోపు తినాలి. కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి. నైట్ రాత్రి భోజనంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు తినాలి. అది ఇంపార్టెంట్. తేలిక జీర్ణం ఏదంటే ఎక్కువ ఆయిల్స్ ఉండకూడదు, ఎక్కువ ఫ్రైలు ఉండకూడదు. బట్ అంటే దానికి పూర్తిగా విరుద్ధం ఏంటంటే మార్నింగ్ నుంచి వర్క్ చేసి 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 బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ ఏదో తిన్నామంటారు. బట్ చక్కగా ఇంటికి హెవీ మీల్స్ అంతా రాత్రే చేస్తారు. చేసేసి మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకోనో లేకపోతే ఇంట్లోనో ఏదో ఒకటి కాస్త హెవీ డైట్ అనేది నైట్ టైం పడుతుంది. డిన్నర్ ఇంగ్లీష్ డిన్నర్ అంటాం కదా, డిన్నర్ అంటే ఒక అద్భుతమైన పదం కదా, డిన్నర్ చేద్దామని. దాని అందుకని డిన్నర్ లాగా అన్ని డిషెస్ పెట్టుకొని హెవీగా మీరన్న మసాలాలు, స్పైసెస్, నాన్ వెజ్, ఆ తర్వాత కోకోకోలా ఇవి కూడా తాగుతారు. కూల్ డ్రింక్స్తో పాటు తినేవాళ్ళు, పార్టీలు, మిడ్ నైట్ 12 గంటలకు 1 గంటకు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఈ నైట్ డ్యూటీస్ దాని వల్ల అవన్నీ ఇబ్బందులు వస్తాయి. అందుకే చెప్తాను ఏంటంటే ఎర్లీగా తినండి, రాత్రి భోజనం తగ్గించి తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినవచ్చు మంచిగా, మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినవచ్చు, రాత్రి ఇంకా తగ్గించి తినాలి. రెండవది ఏంటంటే నమిలి తినాలి. మూడో ఏంటంటే రాత్రి భోజనంలో 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, దాదాపు నాన్ వెజ్ తక్కువ తినండి, లేదా అసలు డేలో తినండి నాన్ వెజ్ని. పొద్దున్న తినండి, మధ్యాహ్నం తినండి, కానీ నాన్ వెజ్ నైట్ ఉండకూడదు కొంచెం, ఎందుకంటే కొంచెం డైజెషన్ టైం పడుతుంది. రెండవది ఏంటంటే మన ఫ్రై చేసినవి, ఆయిల్తో చేసినవి, స్పైసెస్ ఎక్కువ ఉన్నవి అవన్నీ కూడా నైట్ తగ్గించడం మంచిది. ఇది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మరి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకు ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి? మనం అసలు ఎప్పుడెప్పుడని వాళ్ళ గారికి ఏదో చూస్తుంటారు, చెప్తే బాగుంటుంది. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో అంతకంటే మనం ఒక అద్భుతమైన పాయింట్, అది ఇందాక అదే చెప్తే బాగుండే, ముందే చెప్తే బాగుండదు అనిపిస్తుంది నాకు. సరే, ఎనీవే, ఇప్పుడు ఇది ఆక్యుపంక్చర్ మోడల్ ఉందమ్మా. ఇది ఎవరికైనా ఇది ఆక్యుపంక్చర్ పాయింట్ SP2 స్ప్లీన్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2. ఇది బొటనవేలు ఇందాక చెప్పాక అక్కడ ఈ జిమ్మి కానీ లేదంటే ఈ ఫింగర్తో కూడా దాన్ని ఇలా ప్రెస్ చేయొచ్చు లేదా మసాజ్ చేయొచ్చు. ఇలా సర్క్యులర్ మోషన్లో మెల్లగా, ఎక్కువ గట్టి చేయకూడదు. ఆ పాయింట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే స్ప్లీన్ మెరిడియన్లో ఫైర్ పాయింట్. అది ఈ పంచభూతాల్లో మళ్ళీ అగ్నితత్వం ఉంటుంది. సో ఎక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ లేదో, జఠరాగ్ని లేదో, స్ప్లీన్ లేదా స్టమక్లో అగ్ని మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. ఆ పాయింట్ చేసి చూడండి, రిజల్ట్స్ చేసిన ఆ నైటే కనిపిస్తాయి. ఆక్యుపంక్చర్ అయితే తెలుస్తుంది, ప్రెషర్లో అయితే మేబీ ఒక 1-2 డేస్లో రిజల్ట్ వస్తుంది. ప్రెషర్ కదా, పంక్చర్ కాదు కదా, నీడిల్ వేయడం లేదు కదా. సో ప్రెషర్ చేయండి. 1 వీక్ చేయమంటారా? అలాగా రెగ్యులర్ చేయాలి. అది సైడ్ ఎఫెక్ట్ లేదు, దానివల్ల నష్టం. వాళ్ళకి క్విక్ రిజల్ట్స్ కావాలి. 2 రోజుల నుంచి వస్తుంది, ఇవాళ రేపు చేస్తే ఎల్లుండి వస్తుంది. కొంతమందికి అదే నైట్ కూడా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. కొంచెం బాగుంది, పొట్ట హెవీనెస్ తగ్గింది, కొంచెం డైజెషన్ బాగా అనిపిస్తుంది, తేన్పులు తగ్గాయి. ఇప్పుడు 100% ఉన్నాయి అనుకోండి, 30% ఆ రోజుకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు 30%, సమ్ టైమ్ 50% తగ్గవచ్చు. కొంతమందికి అప్పుడప్పుడే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, 100% రిజల్ట్ వచ్చేస్తుంది 1-2 డేస్లోనే. బట్ చేస్తూ పోండి, అది నష్టం ఏం లేదు. ఆ పాయింట్ని అలా చేస్తూ పోండి, ఫర్దర్ కూడా రాకుండా ఉంటుంది. ఏమవుతుందంటే ఇది చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కాదు, ఇది టాబ్లెట్ వేసుకుంటేనే రిజల్ట్ వస్తుంది. ఇలా కాదు, ఇది బాడీలో ఇంటర్నల్ ఎనర్జీ సిస్టంలో బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అదంతా మనము వీఆర్ యాక్టివేటింగ్ ఇంటర్నల్ డాక్టర్. లోపల ఉన్నటువంటి ఒక డాక్టర్ అనుకున్న శరీరంలో ప్రతి ఒక్కరిలో డాక్టర్ ఉన్నారు, రోగ నిరోధక వ్యవస్థ ఉంది. అక్కడ అది ఎఫెక్ట్ అవుతుంది, అది ఇంప్రూవ్ అవుతుంది, అది రిజువనేట్ అవుతుంది. దానివల్ల ఈ ప్రభావం అనేది కంటిన్యూస్గా ఉంటుంది, సస్టైన్ అవుతుంది. లాంగ్ రన్ అంటే ఇది ట్రీట్మెంట్ లాంగ్ రన్లో పనిచేస్తుంది. అంటే లాంగ్ రన్స్ అనేది చాలా కాలం పాటు ఉంటుంది ఈ ప్రభావం. సో అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చు, రెగ్యులర్ చేయండి, రిజల్ట్ వస్తుంది. SP2 అనే పాయింట్ ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో మీలో ఎవరైనా కానీ బాగా ఎక్కువ గ్యాస్ట్రిక్ సమస్యలు
ఫేస్ చేస్తున్న ఎక్కువ టాబ్లెట్ లేదే డైలీ గడవట్లేదు అన్న వాళ్ళు ఇది ఏంటి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనకి ఖర్చు కూడా అవ్వదు, ఇంట్లో కూర్చున్న ప్లేస్ నుంచే మనం ఆ ప్రెజర్ పాయింట్స్ తెలుసుకొని అప్లై చేస్తే చాలు. తప్పకుండా ట్రై చేయండి. అంటే సార్ చెప్పినట్టుగా అప్పుడే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో తగ్గచ్చు, లాంగ్ రన్లో ఉన్న వాళ్ళకి కాస్త టైం పట్టవచ్చు, ఒక 1 వీక్ 10 డేస్. రోజు జస్ట్ కూర్చొని అలా రబ్ చేసుకున్నా అయిపోతుంది కదా. ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి అక్యుప్రెషర్కి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ మీరు కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.